వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం లైబ్రేరియన్ ఆన్లైన్ క్లాసెస్లో యూనిట్ 5 ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ క్లాసిఫికేషన్ అండ్ కెటలాగింగ్లో ఉన్నాము. దీంట్లో థర్డ్ సబ్ టాపిక్ అయినటువంటి లైబ్రరీ క్లాసిఫికేషన్లో క్యానన్స్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ గురించి చర్చించుకుంటున్నాము. లాస్ట్ క్లాస్లో లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, బేసిక్ లాస్, ఫండమెంటల్ కేటగిరీస్, క్యానన్స్ ఇవన్నీ కూడా సమతూకంలో ఉంటూ ఒకదానికొకటి కన్ఫర్మిటీ చేసుకుంటూ వర్గీకరణ అనేటువంటి జరుగుతుంది. వర్గీకరణకు ప్రారంభించింది క్లాసిఫికేషన్ని WCB సేయర్స్. దీన్ని శాస్త్రీయమైనటువంటి పరిశోధన చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళినటువంటిది SR రంగనాథన్ గారు అని తెలుసుకున్నాం. వీటిల్లో ఈ క్యానన్స్ మొత్తము 3 ప్లేన్స్గా 3 విభాగాలుగా విభజించబడతాయి. మొత్తము టోటల్గా మనకి 43 క్యానన్స్, 43 క్యానన్స్ ఉంటాయని తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో ఒక్కొక్క దాని గురించి మనము డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది క్యానన్స్ ఫర్ ఐడియా ప్లేన్. ఫస్ట్ది క్యానన్స్ ఫర్ ఐడియా ప్లేన్. అంటే మనము లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాము, ఈ కొన్ని లెవెల్లో మొదటి లెవెల్ ఏంటిది, ప్లేన్ అంటే నథింగ్ బట్ లెవెల్. గుర్తుపెట్టుకోవాలంటే ఒక స్థాయి అని అర్థం. ప్లేన్ మీన్స్ లెవెల్, ఒక స్టెప్ అన్నట్టు, ఒక స్థాయి, ఒక స్టేటస్. అంటే క్యానన్స్ ఫర్ ఐడియా ప్లేన్ అంటే మనం ఆలోచిస్తున్నాము. తర్వాత క్యానన్స్ ఫర్ వెర్బల్ ప్లేన్ అంటే మనం మాటల రూపంలో చెప్తున్నాము. క్యానన్స్ ఫర్ నోటేషనల్ ప్లేన్ అంటే మనము అంకెల రూపంలో, గుర్తుల రూపంలో, సింబల్స్ రూపంలో రాస్తున్నాము. ఓకేనా, ఇవి 3 లెవెల్స్. ఈ 3 లెవెల్స్నే మనము ప్లేన్స్ అన్నాము. లెవెల్ అన్నా ప్లేన్ అన్నా ఒకటే. ఓకేనా, రైట్. ఇప్పుడు క్యానన్స్ ఫర్ ఐడియా ప్లేన్లో ఉన్నటువంటివి ఎన్ని ఉంటాయని మనం తెలుసుకున్నాము, 15 ఉంటాయని తెలుసుకున్నాము. 15 మనకి క్యానన్స్ ఉంటాయి. The 15 cannons for idea plane are further grouped. వీటిని మళ్ళీ సబ్ గ్రూపులుగా చేయడం జరిగింది. ఈ క్యానన్స్ ఫర్ ఐడియా ప్లేన్లో మళ్ళీ సబ్ గ్రూపులు ఉన్నాయి. ఏమేమి సబ్ గ్రూపులు ఉన్నాయి, క్యానన్స్ ఫర్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో ఏ క్యానన్స్ ఫర్ క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటి యొక్క గుణగణాలకు సంబంధించి, వాటి లోపలి లక్షణాంశాలు అంటారు తెలుగులో. లక్షణాంశాలకు సంబంధించినటువంటి గుణాలు 4 ఉంటాయి. తర్వాత రెండవది క్యానన్స్ ఫర్ సక్సెషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. క్యానన్స్ ఫర్ సక్సెషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఇవి టోటల్గా 3 ఉంటాయి. క్యానన్స్ ఫర్ సక్సెషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సక్సెషన్ అంటే ఏంటంటే అనుసరించుకోవటము, వారసత్వంగా రావటము. ఈ లక్షణాంశాల యొక్క లోపలి భాగాలు, వాటిని అనుసరించి వచ్చేటువంటి భాగాలను ఇంకొక 3 రకాలుగా విభజించుకోవచ్చు. తర్వాత క్యానన్స్ ఫర్ అరే. క్యానన్స్ ఫర్ అరే ఇవి ఎన్ని ఉంటాయంటే క్యానన్స్ ఫర్ అరే టోటల్గా 4 ఉంటాయి. అరే అంటే నథింగ్ బట్ మనము రోస్లో, కాలమ్స్లో అరేంజ్మెంట్ చేసేటువంటి దాన్ని అరే అంటారు. అరేకు మీనింగ్ అరేంజ్మెంట్ అని రాసుకోండి సింపుల్గా. అరేంజ్మెంట్. ఇక్కడ అరే అనేటువంటిది ఏమో టెక్నికల్ టర్మ్, అంటే లైబ్రరీ సైన్స్ సంబంధించిన టర్మ్. అరేంజ్మెంట్ అనేది సాధారణ భాష. అరేంజ్మెంట్ అని రాసుకోవచ్చు. క్యానన్స్ ఫర్ అరే ఇవి 4 ఉంటాయి. తర్వాత క్యానన్స్ ఫర్ చైన్. క్యానన్స్ ఫర్ చైన్ ఇవి 2 ఉంటాయి. క్యానన్స్ ఫర్ చైన్. చైన్ అంటే శృంఖల, ఒకదాన్ని ఒకటి అనుసరించి వెళ్ళేటువంటి దాన్ని చైనింగ్ అంటారు. ఒకదానికి ఒకటి లింకప్ ఉంటుంది. దీన్ని తెలుగులో శృంఖల అంటాము. ఇంగ్లీష్లో ఇక్కడ క్యానన్స్ ఫర్ చైన్, శృంఖల నియమము తెలుగులో చెప్పుకోవాలండి. తర్వాత ఈ 5వ రకము క్యానన్స్ ఫర్ ఫిలియేటరీ సీక్వెన్స్. క్యానన్స్ ఫర్ ఫిలియేటరీ సీక్వెన్స్. ఇవన్నీ ఉంటాయి. టోటల్గా
2 ఉంటాయి. అంటే మొత్తం 15 రావాలి. చూడండి, క్యానన్స్ ఫర్ ఐడియా ప్లేన్లో అంటే భావాల స్థాయిలో, ఐడియా ప్లేన్ అంటే భావాల స్థాయిలో 15 ఉన్నాయి. ఈ 15లో క్యానన్స్ ఫర్ క్యారెక్టరిస్టిక్స్ లక్షణాంశాల నియమాలు 4 ఉన్నాయి. తర్వాత క్యానన్స్ ఫర్ సక్సెషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ లక్షణాంశాల వారస నియమాలు 3 ఉన్నాయి. క్యానన్స్ ఫర్ అరే అంటే అరేంజ్మెంట్ ఏర్పాటుల నియమాలు 4 ఉన్నాయి. క్యానన్స్ ఫర్ చైన్ శృంఖల నియమాలు 2 ఉన్నాయి. క్యానన్స్ ఫర్ ఫిలియేటరీ సీక్వెన్స్ అంటే అర్థమైందంటే, ఫిలియేషన్ అంటే బ్రాంచెస్ లాగా చేయటము. అంటే ఒక చెట్టు ఉంది అనుకోండి, దానికి మళ్ళీ బ్రాంచెస్ మళ్ళీ బ్రాంచెస్, దీన్ని శాఖీకరణం అంటారు. ఫిలియేషన్ అంటే నథింగ్ బట్ శాఖీకరణము. శాఖీకరణకు సంబంధించినటువంటి వరుస. క్యానన్స్ ఫర్ ఫిలియేటరీ సీక్వెన్స్ అంటే శాఖీకరణ వరుసకు సంబంధించిన నియమాలు 2 ఉన్నాయి. అంటే టోటల్గా 15 నియమాలు ఉంటాయి. ఇక్కడ వరకు మనకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులో ఉన్నటువంటి చిన్న పాయింట్స్ బిట్స్ మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఈ క్యానన్స్ ఫర్ ఐడియా ప్లేన్ తెలుసుకుంటే సరిపోతుంది. అంటే క్యానన్స్ ఫర్ ఐడియా ప్లేన్లో 15 ఉన్నాయని, తర్వాత దీంట్లో 5 రకాలు ఉంటాయి. మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ 4 రకాలు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, క్యారెక్టరిస్టిక్స్ ఎన్ని అని అడుగుతున్నారు కాబట్టి 4 టైప్స్ ఉంటాయి, 4 ఫార్ములాస్ ఉంటాయి. సక్సెషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ 3 ఉంటాయి. తర్వాత క్యానన్స్ ఫర్ అరే 4 ఉంటాయి. తర్వాత క్యానన్స్ ఫర్ చైన్ 2, ఇది 2 ఉంటాయి. 15 మనము మీరు ఈ విధంగా క్లాసిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ బ్రాకెట్లో కూడా మీరు గుర్తుపెట్టుకుని రాసుకోవాలి. 4 + 3 + 4 + 2 + 2 7 14 7 11 12 13 14 15 ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ఇదే విధంగా ఇదే సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇదే సీక్వెన్స్ లో అడుగుతున్నారు పరీక్షల్లో మనకి. ఓకేనా? ఇది క్యానన్స్ ఫర్ ఐడియా ప్లేన్ అంటే భావ స్థాయిలో. ఐడియా అంటే భావాల, ప్లేన్ అంటే ఏంటంటే లెవెల్, ఒక స్థాయి. ఐడియా స్థాయి ఒక స్థాయి, భావాల స్థాయి. నెక్స్ట్ రెండవది క్యానన్స్ ఫర్ వెర్బల్ ప్లేన్. రెండవది క్యానన్స్ ఫర్ వెర్బల్ ప్లేన్. వెర్బల్ అంటే మౌఖిక, అంటే మనము మాటల్లో చెప్పేటువంటిది. ఇక్కడ మాటల స్థాయికి సంబంధించినటువంటిది, మౌఖిక స్థాయికి సంబంధించిన నియమాలు, మౌఖిక స్థాయి నియమాలు అని మనం చెప్పుకోవచ్చు. మౌఖిక స్థాయి నియమాలు. ఇక్కడ ప్లేన్ అంటే లెవెల్ అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. మౌఖిక స్థాయి నియమాలు అని చెప్పుకోవచ్చు. ఈ ఎన్ని ఉంటాయి మౌఖిక స్థాయి నియమాలు? ఎన్ని ఉంటాయి చెప్పుకున్నాము? 4 ఉంటాయి. 15 + 4 + 24 4 ఉంటాయి. ఇవి క్యానన్స్ ఫర్ ద వెర్బల్ ప్లేన్ 4. ఏమేమి 4? మళ్ళీ వీటిలో సబ్ క్లాసిఫికేషన్ ఏం లేదు, డైరెక్ట్ గా ఇవి ఫార్ములాస్ ఉంటాయి. దే డీల్ విత్ ద లాంగ్వేజ్ అండ్ టర్మినాలజీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వెర్బల్ అనగానే నేను మౌఖిక అన్నా అంటే దేంతోని ఇవి అనుసంధానం అయి ఉంటాయి. వెర్బల్ అంటే లాంగ్వేజ్, భాషకు సంబంధించి ఉంటాయి. లాంగ్వేజ్ భాషకు సంబంధించి. టర్మినాలజీ అంటే పదజాలానికి సంబంధించే ఉంటాయి. ఇవన్నీ టర్మినాలజీ అంటే పదజాలానికి సంబంధించే ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు మనం వాటిని క్యానన్స్ ఫర్ వెర్బల్ ప్లేన్ అంటాం. అంటే మౌఖిక స్థాయి నియమాలు అంటున్నాము. ఈ మౌఖిక స్థాయి నియమాలు 4 ఉంటాయి. ఏంటివి ఆ మౌఖిక స్థాయి నియమాలు చూద్దాము. మొదటిది క్యానన్ ఆఫ్ కాంటెక్స్ట్. క్యానన్ ఆఫ్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే సందర్భం. గుర్తుపెట్టుకోవాలి, కాంటెక్స్ట్ అంటే సందర్భం. అంటే నువ్వు వర్గీకరిస్తున్నావు ఒక పుస్తకాన్ని, వర్గీకరించినప్పుడు క్యానన్ ఆఫ్ కాంటెక్స్ట్ అనేది మనకి అమల్లోనికి రావాలి. క్యానన్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే సందర్భంలో ఉండాలి. అది ఇప్పుడు సందర్భంలో ఉంటేనే దాన్ని వర్గీకరించడానికి వీలవుతుంది. ఈ భాష కానీ ఈ టర్మినాలజీ కానీ సందర్భానికి తగిన విధంగా ఉంటేనే అది వర్గీకరణలో సాధ్యమవుతుంది. తర్వాత క్యానన్ ఆఫ్ ఎన్యూమరేషన్. క్యానన్ ఆఫ్ ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ అంటే ఏంటంటే లెక్కించటము, గణించటము, లెక్క పెట్టడం. దీన్ని గణన అంటారు. క్యానన్ ఆఫ్ ఎన్యూమరేషన్. లెక్క పెట్టడం అనేటువంటిది కూడా లాంగ్వేజ్కి టర్మినాలజీకి సంబంధించింది. అంటే నువ్వు మౌఖికంగా లెక్క పెట్టేటువంటి వీలుగా ఉండాలి. అట్లా వీలు ఉన్నప్పుడే క్లాసిఫికేషన్ అనేటువంటిది సాధ్యమవుతుంది. తర్వాత క్యానన్ ఆఫ్ కరెన్సీ. క్యానన్ ఆఫ్ కరెన్సీ.
ఇక్కడ కరెన్సీ అంటే మనం వాడుకునేటువంటి కరెన్సీ కాదు. కరెన్సీ అంటే ఏంటంటే చలామణిలో ఉండటము, ప్రస్తుతం వాడకంలో ఉండటము. ప్రస్తుతత్వం అంటుంది తెలుగులో. క్యానన్ ఆఫ్ కరెన్సీ అంటే ప్రస్తుతత్వ నియమము అని రాసుకోవాలి దీన్ని. ప్రస్తుతత్వ నియమం. ప్రస్తుతత్వ నియమం అంటే ఏంటిది? ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి భాష కానీ, లాంగ్వేజ్ కానీ, టర్మినాలజీ కానీ ప్రస్తుతం వాడుతున్నది అయి ఉండాలి. ఇట్ షుడ్ బి ఇన్ ద కరెంట్ యూజ్ అని అర్థం. ఇట్ షుడ్ బి ఇన్ ద కరెంట్ యూజ్ అంటే ప్రస్తుతం వాడాలి. ఎప్పటిదో అబ్జోలిట్ లాంగ్వేజ్. అబ్జోలిట్ లాంగ్వేజ్ అంటే ఎప్పటిదో పాతకాలంది, ఓల్డ్ది, పురాతనమైనటువంటి భాష వాడితే నువ్వు వాడినటువంటి క్లాసిఫికేషన్, చేసిన క్లాసిఫికేషన్ ఎవరికి అర్థం కాదు. కాబట్టి క్లాసిఫికేషన్లో క్యానన్స్ ఆఫ్ వెర్బల్ ప్లేన్లో అంటే మౌఖిక స్థాయి నియమాల్లో నువ్వు వాడేటువంటి లాంగ్వేజ్ భాష కానీ, నువ్వు వాడేటువంటి టర్మినాలజీ పదజాలం కానీ ఎప్పుడు ఉండాలి? కరెంట్గా. అంటే కరెంట్గా యూజ్ చేస్తేనే దాన్ని కరెన్సీ అంటాం. కరెంట్ అనేటువంటిది అడ్జెక్టివ్, కరెన్సీ అనేటువంటిది నౌన్. అంటే ప్రస్తుతత్వం నియమం ఉండాలి. అంటే ఇప్పుడు చలామణిలో ఉన్నటువంటి, ఇప్పుడు వాడకంలో ఉన్నటువంటి, ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి పదాలనే వాడాలి, ఉన్నటువంటి భాషనే వాడాలి అని అర్థం. ఇది మూడవ సూత్రం యొక్క అంతరార్థము. తర్వాత క్యానన్ ఆఫ్ రెటిసెన్స్. ఇది కూడా ముఖ్యమైనటువంటిది. క్యానన్ ఆఫ్ రెటిసెన్స్. రెటిసెన్స్ అంటే అర్థం ఏంటంటే మౌనంగా ఉండడము, ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పకపోవటాన్ని మనము రెటిసెన్స్ అంటాం. మౌనంగా ఎందుకు ఉండాల్సి వస్తుంది అంటే మనము ఒక పుస్తకాన్ని, బుక్ని, మెటీరియల్ని క్లాసిఫై చేస్తున్నప్పుడు దానికి సంబంధించి క్రిటికల్గా, విమర్శనాత్మకంగా ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఏ క్రిటికల్. క్రిటికల్ అంటే విమర్శన చేయడం. క్రిటికల్ అంటే ఏదో క్రిటికల్గా ఉందని అర్థం కాదు. క్రిటికల్ యొక్క వర్డ్ మీనింగ్ ఏంటంటే విమర్శన చేయడం అని అర్థం. అంటే విమర్శనాత్మకంగా ఉండకూడదు. మనం ఏ విధంగా ఉండాలి? క్యానన్ ఆఫ్ రెటిసెన్స్ ప్రకారము మౌనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మౌనంగా అంటే ఏంటంటే మన యొక్క ఒపీనియన్ని అయితే పాజిటివ్గాను అయితే నెగటివ్గా ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండాలి. విమర్శనాత్మకంగా ఉండకుండా ఆ పుస్తకాన్ని యథాతథంగా దాన్ని మనం వర్గీకరించాలి. మనం వాడేటువంటి భాష ఎవరైనా విన్నట్టయితే, అంటే లాంగ్వేజ్ కానీ, టర్మినాలజీ కానీ మనం క్లాసిఫికేషన్లో విన్నట్టయితే వాళ్ళకి ఒక నెగటివ్ అభిప్రాయమో లేకపోతే పాజిటివ్ అభిప్రాయం అంటే ఒక విమర్శ లాంటి అభిప్రాయం మనం కలగకూడదు. వీ షుడ్ నాట్ క్రిటిక్. మనం దేనైనా కూడా క్రిటిసైజ్ చేయకూడదు. వీ షుడ్ బి సైలెంట్ రిగార్డింగ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్కి వచ్చేటప్పుడు పుస్తకం నీకు నచ్చితే బాగుంది అని చెప్పి దానికి క్లాసిఫికేషన్లో ఒక నెంబర్ ఇవ్వటం, బాగలేదు నెంబర్ ఇవ్వటం కాదు. నువ్వు మౌనంగా ఉండడం. ఇది కూడా మనకి లాంగ్వేజ్ అండ్ టర్మినాలజీలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి దేనికి సంబంధించినవి? క్యానన్స్ ఫర్ వెర్బల్ ప్లేన్ అంటే మౌఖిక స్థాయికి సంబంధించినటువంటి నియమాలు. గుర్తుపెట్టుకోవాలి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. నెక్స్ట్ క్యానన్స్ ఫర్ నొటేషనల్ ప్లేన్. క్యానన్స్ ఫర్ నొటేషనల్ ప్లేన్. నొటేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? సింబల్స్, గుర్తుల రూపంలో, అంకెల రూపంలో రాయటం. ఇవి ఎన్ని ఉంటాయి? మొత్తము 15, 24 ఉంటాయని మనము తెలుసుకున్నాము. ఇవి 15, 4, 19, 24, 43 ఉంటాయి. దీంట్లో ఒక సంజ్ఞ లోపల, గుర్తు లోపల రాయటం. ఇది మనకు చివరిగా ఉండేది. దీంట్లో బేసిక్ క్యానన్స్. మొదటిది దీంట్లో ఉండేటువంటి బేసిక్ క్యానన్స్. దీంట్లో సూత్రాలు, నొటేషన్లు అంటే పుస్తకాన్ని క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఇచ్చిన గుర్తుల్లో 12 రకాలు ఉంటాయి బేసిక్ క్యానన్స్. తర్వాత ఇందులో నిమానిక్స్ అంటే గుర్తుపెట్టుకోవడానికి ఉండేటువంటి సంజ్ఞాలను మనం నిమానిక్స్ అంటాం. నిమానిక్స్, ఇక్కడ ఎన్ సైలెంట్. ఈ నిమానిక్స్ 5 సూత్రాలు ఉంటాయి. తర్వాత గ్రోయింగ్ యూనివర్స్కి సంబంధించి, గ్రోయింగ్ యూనివర్స్కి సంబంధించి 4 సూత్రాలు ఉంటాయి. తర్వాత బుక్ క్లాసిఫికేషన్ గురించి, బుక్ క్లాసిఫికేషన్ గురించి మనకి 3 సూత్రాలు ఉంటాయి. అంటే మొత్తం ఎన్నైనా 12, 5, 17, 4, 21, 3, 24 సూత్రాలు అండి. అంటే మనము పుస్తకాలను క్లాసిఫై చేసేటప్పుడు వాటికి సింబల్స్ ఇస్తాము, సంజ్ఞలు ఇస్తాము. ఆ సంజ్ఞలు 24 రకాల సంజ్ఞలు ఉంటాయి. ఇది సంజ్ఞాస్థాయి నియమాలు, ఇది మౌఖిక స్థాయి నియమాలు, ఇది భావస్థాయి నియమాలు. భావస్థాయి నియమాలు 15, మౌఖిక స్థాయి నియమాలు 4, సంజ్ఞాస్థాయి నియమాలు 21. వీటిలో మళ్ళీ బేసిక్గా 12, నిమానిక్స్ 5, గ్రోయింగ్ యూనివర్స్ 4, బుక్ క్లాసిఫికేషన్ 3, మొత్తం 24 ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఇది.
కంపల్సరీ వీటిలోంచి యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడికి ఈ పాయింట్స్ని నోట్ చేసుకోండి.